హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఎందుకుంటారు? మీ దగ్గర ఏముంది? ఏనాడైనా గమనించారా? అద్భుతమైన నిధి ఉంది. కస్తూరి మృగం దాని కడుపులో కస్తూరికాయ పెట్టుకుని కస్తూరి వాసన కొరకు వెతికినట్టు మీరు బయట వెతుకుతున్నారు. ఎందుకు? ఏ రోజైనా మీలోకి మీరు ప్రవేశించారా? మీలో మనిషితో మాట్లాడారా? అతనెక్కడుంటారో తెలియదంటారా? అతను ఎప్పుడు మీ పక్కనే ఉండి మీ ప్రతి చేష్టను గమనిస్తూ ఉంటాడు, కానీ మాట్లాడడు. మీరు చేసే పనికి అడ్డు చెప్పడు. అది మంచైనా చెడైనా ఏదైనా సరే. అతని పని మీరు చేసేదాన్ని చూడటం, సాక్షిగా ఉండటం. మీరు తనతో మాట్లాడితే కానీ మాట్లాడడు, సమాధానం కూడా చెప్పడు. అతనికి ఆకాశం లేదు, కానీ ఆలోచన ఉంది. మీకంటే గొప్పగా ఎన్నో రెట్లు అధికంగా ప్రపంచంలో అందరికంటే ఉన్నతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి అతనికి ఉంది. గొప్ప గొప్ప మేధావులు ఆవిష్కరణలకి కారణం అతడే. సృష్టికి మూలం అతడే. ఆ నది నుండి అందరి తనువులలో విరజల్లుతున్నది అతడే. అతడే మీ జీవితానికి ఒక వెలుగు చూపే చుక్కని. ఋషులు, మునులు, యోగులు అతనిని ధర్మించి వారి జన్మను చరితార్థం చేసుకున్నారు. ఎందరో మహానుభావులు వారితో గడిపి అద్భుతాలు సృష్టించారు. మిత్రమా, అతడే సత్యం, అతడే నిత్యం, మీ నిధి, మీ సంపద, మీ సంపూర్ణం. ఒక్కసారి తలపికించి అతడి వైపు చూసి చిరునవ్వుతో మాట్లాడటం మొదలుపెట్టిన మరుక్షణమే మీ జీవితంలో మధుర క్షణాలు మొదలవుతాయి. వాటిని అనుభవించడానికి, ఆనందించడానికి సిద్ధం కాండి. అతను ఎవరంటే మన మైండ్, సబ్కాన్షియస్ మైండ్ని ప్రవహించేసండి. అతనికి మీరు ప్రతి ఒక్కటి అడగండి. మీరు అది ఎలా ఉంటుందంటే, సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు చూసినా ఖాళీ ఉండదు. ఏదో ఒకటి హింట్ ఇస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. కానీ మీరు దాన్ని గమనించలేకపోతున్నారు. ఏదో ఒకటి చెప్తుంది, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కానీ మీరు నెగిటివ్గా చెప్పేటప్పుడు మాత్రం మీరు పాజిటివ్గా మార్చుకుంటే మీకు ఆ మైండ్ పాజిటివ్ మాత్రమే అలవాటు పడిపోతుంది. ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటే ఎక్కువ నెగటివ్గానే చెబుతుంది. ఎందుకంటే అది నెగటివ్గా మార్చారు కాబట్టి. మీరు అలా ఒకటే పదాన్ని మీరు 10 సార్లు పాజిటివ్ అనుకోండి, మీకు అర్థమవుతుంది. అది మైండ్లో ఉండిపోతుంది. అలాగే దానికే సబ్కాన్షియస్ మైండ్ అంటారు. ఫ్రెండ్స్, అర్థమైందా? మీలోకి మీరు ప్రవేశించి మాట్లాడుకోండి. అలా మాట్లాడుకోవాలంటే మీరు సైలెంట్గా ఎక్కువ శాతం ఉండాలి, ఎక్కువ మాట్లాడొద్దు. ఈ స్టోరీ అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ విశ్వానికి కృతజ్ఞతలు.